హాయ్ ఎవ్రీవన్, డే 2 మినీ వ్లాగ్ వచ్చేసి అయితే ఈరోజు అయితే సింపుల్గా అయిపోయింది అండి. నేనైతే సప్త శనివారాల వ్రతం అయితే పెట్టాను. ఈ వారం వచ్చేసి 6వ వారం అండి. ఇక పిల్లలు లేసే వరకే పొద్దున్నే లేసి అయితే పూజ కంప్లీట్ చేశాను. 3 o'clock లేస్తే కానీ పూజ అయితే కంప్లీట్ కాలేదు. ఎందుకంటే పిల్లలు 7 వరకు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి నేను 3 వరకు లేసేసి అయితే 6:30 వరకు అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అయితే పిల్లలకైతే స్నాక్స్ కోసం అయితే ఈ రోజు అయితే ప్యాలాలు పాప్కార్న్ అయితే చేశాను అండి. ఇక పూజ కంప్లీట్ అయిపోయాక పిల్లలను లేపేసి వాళ్ళకి టీ పెట్టేసి వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించేసి అయితే వాళ్ళని రెడీ అయితే చేసి అయితే పంపించేశాను. ఇక శనివారం వచ్చింది అంటే ఈ పూజ ఎప్పుడు స్టార్ట్ చేశాను అప్పుడైతే నాకు డబల్ పనే అయిపోతుంది అండి. 3 o'clock లేసిందంటే ఇక నాన్ స్టాప్ అయితేనే ఉంటాయి పిల్లలు లేసే వరకు. ఇక పిల్లలను రెడీ చేసేసి వాళ్ళకి స్నాక్స్కి అయితే పాప్కార్న్ పెట్టేసి అయితే పంపించేశాను. ఇక మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే టిఫిన్కి అయితే జొన్న రొట్టె అయితే చేశానండి. జొన్న రొట్టె మాత్రం సూపర్ అంటే సూపర్గా వంగింది. ఇక నేను ఎట్లా ఫాస్టింగే కాబట్టి నైటే తినేస్తాను. ఇక నా కోసం అయితే ఏం చేసుకోలేదు. అయితే నేను మార్నింగ్ టైం టిఫిన్ అయితే ఏం తినను, అందుకోసమే వీళ్ళకైతే ఇక ఆఫ్టర్నూన్కి సరిపడా కూడా చేసేసాను. చపాతీలోకి కాంబినేషన్గా అయితే బెండకాయ కర్రీ అయితే చేశానండి. బెండకాయ కర్రీ ఉన్ను జొన్న రొట్టె కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అసలు జొన్న రొట్టెకు దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఇక ఒక్క కూరతో సరిపోదు కాబట్టి ఇక సాంబార్ కూడా చేసేసాను. కొంచెం సాంబార్ నేను పక్కకు కూడా పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.